అది ప్రజల్లో ఒక చైతన్యాన్ని, ఒక మన దృష్టిని కేంద్రీకరించి ఆ వైపుగా తిప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. అలా కళారూపాలు ప్రజలు సమాజం అనాదిగా ఆదిలో ఉన్నటువంటి సమాజంలో కష్టపడుతున్నటువంటి జనం తమ కష్టాన్ని మర్చిపోవడం కోసం అలసట నుండి కొంచెం ఏమరపాటుగా అంటే వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టుగా వాళ్ళు ఉండడం కోసం, ఊరట లభించడం కోసం ఆట పాట అనేటువంటి కాలక్రమంలో ఆవిర్భవించాయి. అది ఒక కవి చెప్పినట్టుగా టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోనే జత కట్టింది. ఇలా పాట పని నుండి పుట్టింది, ఆ పని పాటతో జత కట్టింది. రెండు కలగలిసినటువంటి సమాజంలో ఇది మనుగడ సాగించింది. శ్రామికుల పక్షాన ఆనాడు ఉన్నటువంటి సమాజంలో ఆదిమ కాలంలోన ఆ నది తీరాలలోన గోడులు నిర్మించి జనులు గంటి గోడి గడుపునప్పుడు ఆకలి మంటల కేకల ఆకలి తీరే వేటలో అలమట చెందే ఊపిరి అలసటయే మొదటి పాట. ఆ విధంగా అలమట చెందినటువంటి వ్యక్తులు, జీవులు తమ పాడుకున్నటువంటి పాటే మొదటి పాట. ఆ విధంగా ఆట పాట అనేటువంటి శ్రామిక జనం ఉత్పత్తి నుండి, శ్రామిక జనం చెమట నుంచి ఉద్భవించినటువంటి ఇది దోపిడీ వర్గాలు ఆనాడు ప్రజలను బానిసలుగా చేస్తున్నటువంటి క్రమంలో వారు ప్రశ్నించలేనటువంటి సందర్భంలో తమ బాధను, తమ ఆవేశాన్ని పాటల రూపంలో, మాటల రూపంలో వాళ్ళు వెలగక్కున్నటువంటి సందర్భం ఉంది. అది మెడలు వంచి దొరమైన పదిలంగా మోజువేళ ఓహో హోం ఓహో హోం 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 హోమను ఆయాసమే అయినది జానపదం. అలా జనం పదాల నుంచి ఉద్భవించింది ఈ జానపదం. ఇది ప్రజల కష్టాలను, బాధలను, కన్నీటిని మనం చూస్తూనే ఉంటాం. పాటకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఎందుకంటే అది శిశువు నుండి, అంటే పుట్టినటువంటి పాప నుండి ముసలి వయసు పన్ను ముసలిని కూడా ఉత్తేజపరచగలదు, ఆలోచించేలా చేయగలదు, అటువైపు తిప్పుకోగలదు. అలాంటి పాట పుట్టుకోనేటువంటిది సమాజంలో ఈ విధంగా ఏర్పడటం జరిగింది. మరి ఈ పుట్టినటువంటి ఈ యొక్క పాట జనం యొక్క వినోదానికి, విజ్ఞానానికి, వీటికే కాకుండా దీనిలో నుంచి దైవ భక్తి ఆరాధన, అంటే ఆనాడున్నటువంటి సమాజంలో మనిషి ప్రకృతిలో జరుగుతున్నటువంటి అనేక విషయాలు, తెలియనటువంటి విషయాలు ఆనాడు ఆ నాగరిక సమాజంలో ఉన్నటువంటి ప్రజలకి అనేకం, అంటే వాన ఎట్లా పడుతుందో తెలియదు, ఈ యొక్క చెట్లు ఎట్లా పూలు పూస్తున్నాయో తెలియదు, ప్రకృతిలో జరుగుతున్నటువంటి అనేక విధ్వంసాలు, భూమి ఎలాగో భూకంపాలు, ఈ విధంగా పరిణామ క్రమంలో ఈ యొక్క జరిగేటటువంటి అనేక విషయాలైనటువంటి జనానికి తెలియనటువంటి సందర్భంలో పాట వాళ్ళకి ఉపయోగపడింది. ఆ పాటలో ఆ యొక్క జరుగుతున్నటువంటి క్రమాన్ని, వాటన్నిటిని కూడా భక్తి భావన, ఆరాధన భావన మొదలైనప్పుడు దానికి ఈ పాటని దానికి జోడింపజేయడం జరిగింది. ఆ విధంగా వినోదాన్ని, విజ్ఞానాన్నే కాకుండా ఒక ఆరాధన, భక్తి భావంలో కూడా పాట విలసిల్లడం జరిగింది. క్రమక్రమంగా రాచరిక వ్యవస్థ, సమాజంలో రాచరిక వ్యవస్థ మొదలైన తర్వాత రాజ్యాలు రాజదేవుడిగా శాసించబడటం, రాజ దైవాంశ సముద్రుడిగా కీర్తించబడటం, వారికి భక్తి పాటలు, భజన పాటలు, హరికథలు, బుర్రకథలు, ఉగ్గు కథలు, ఇలా అనేక రకాల కళారూపాలని వాళ్ళ యొక్క భావాల నుంచి రాజరిక వ్యవస్థలోకి వచ్చిన తర్వాత రాజుని కీర్తించడం, రాజును పొగడటం, రాజునే దేవుడిగా ఆరాధించడం అనేటువంటిది ఆనాడు ఉన్నటువంటి ఫ్యూడల్ రాజుల కాలంలో జరుగుతూ వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కొంతమంది పండిత పామరుడు, అంటే జనం కష్టపడి పనిచేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు పాడుకున్నటువంటి పాటలకి వీళ్ళు అక్కడ కూర్చొని, వాళ్ళకేమో రాత రాదు, జనానికి వాళ్ళకి చదువు లేనటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు అలవోకగా పాటని, అంటే చూస్తున్నటువంటి శ్రమలో నుంచి శ్రమని, ఇప్పుడు జనరల్గా ఇంతకుముందు నాగన్న పాడదు, ఉన్నటి బండ మీద నువ్వులెండ పోసిన నువ్వులు గంపలకెత్తి, గంపల నువ్వులు గానుగల వేసి
గనుకు రెండు ఏనుగుల గట్టి. ఇదేంది పని అంటే మనం మనం తయారు చేసినటువంటి ఉత్పత్తి ఒక విధంగా ప్రాసెస్ చేస్తున్నటువంటి క్రమంలో వాటిని మాటలనే పాట రూపంలో అల్లుకొని మనం ఆ టైపుగా పోతున్నటువంటి వీటిని ఈ యొక్క పండిత పామరులు అని చెప్తున్నటువంటి శాస్త్రాలు రాసినటువంటి చదువుకున్నటువంటి కొంత ఆనాడు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏం చేశారంటే దీన్ని రాత రూపంలో తీసుకొచ్చారు. దీనికి సరిగమ పదనిసలు అద్దారు. కానీ ఈ పాట ఆట నృత్యం అనేటువంటి మొత్తం కూడా పుట్టినవి శ్రమ నుండి, శ్రామిక జనాల నుండి. ఈ శ్రామిక జనాల నుండి పుట్టినటువంటి పాటల్ని వారికి దూరం చేస్తూ వాళ్ళని వివక్షకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. అది ఏ విధంగా గురి చేసినటువంటి పరిస్థితి అంటే, మీరు వేదాలు వింటే మీ చెవులలో సీసం పోస్తాం, మీరు వేదాలు చదివితే మీకు నాలుకలు కోస్తాం అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతిని రాను రాను కాలక్రమంలో తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వీటికి వ్యతిరేకంగా ఆనాడు అనేక మంది మరి వీటితోనే ఇట్లానే ఉన్నారా అంటే లేరు. వీటికి వ్యతిరేకంగా ప్రశ్నించినటువంటి కళాకారులు, కవులు ఆనాటి సమాజం నుండి చార్వాకుల నుండి మొదలుపెడితే అనేక బౌద్ధం, జైనం అనేటువంటి మతాలు వచ్చినప్పటికీ వాటికి దేవుడు లేడు, దైవం లేడు, ఇదంతా కూడా మనుషులు సృష్టిస్తున్నటువంటి అని చెప్పినటువంటి అనేక మతాలు కాలక్రమంలో అవి మతాలుగా ఏర్పడడం జరిగింది. కానీ బౌద్ధం కానీ జైనం కానీ ఇవన్నీ కూడా దేవుడు లేడు అనేటువంటి చెప్పినటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవి క్రమంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వచ్చేసరికి పాట ఒక ప్రముఖమైనటువంటి స్థానాన్ని పోషించింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మనం చూస్తుంటాం, మన ఏరియాలు మొత్తం కూడా ఆనాడు నైజాం రజాకారులకు వ్యతిరేకంగా ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి దొరలు, భూస్వాములు, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో దేశముఖులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో ప్రజల్ని కార్యోన్ముఖులు చేయడం కోసం ఆ యొక్క పోరాటంలో ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, బాధలు ఏవైతే ఉన్నాయో ఆనాడు వెట్టి చాకులు చేస్తున్నటువంటి పరిస్థితి. కరణం ఇంట్లో ఒక పెళ్లి ఉందంటే, ఒక మున్సూబ్ ఇంట్లో ఒక పెళ్లి ఉందంటే మనం శ్రమ చేసేటటువంటి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పోయి అక్కడ ఒడ్లు దంచాలి, వాళ్ళకి పల్లకీలు మోయాలి, వారింట్లో పని చేయాలి. సర్వం పని మొత్తం బానిస సమాజ ప్రజలు ఏవైతే ఉన్నారో వీరంతా చేస్తున్నటువంటి క్రమంలో వాటికి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వచ్చినప్పుడు దానికి సంబంధించి బండి యాదగిరి, సుద్దా హనుమంతు లాంటి అనేక మంది ప్రజా కళాకారులు పాటల ద్వారా బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ పోతో కొడుకు నైజాము సర్కారోజల నాజీలో మించినవారు నైజాము సర్కారోడు అని అక్కడ ఉన్నటువంటి సర్కారు నైజాం సర్కారుకు వ్యతిరేకంగా, అదేవిధంగా దేశముఖులకు వ్యతిరేకంగా తమ పాట ద్వారా ప్రజల్ని చైతన్యపరిచినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆనాడు పల్లెటూర్లలో మనకు చదువుకోవడానికి స్తోమత లేనటువంటి, చదువు మనకి అందరి దాక్షగా ఉన్నప్పుడు బతకడానికే కష్టమైనప్పుడు మన పిల్లల్ని జీతాలకు ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉండే. ఆనాడు చిన్న పిల్లలు పాలు మరిచినటువంటి పిల్లల్ని ఒక ఆసామి దగ్గర జీతం ఉంచుతున్నటువంటి పరిస్థితిలో ఆనాడు సుద్దాల హనుమంతు పల్లెటూరి పిల్లగాడ పసులదాసే మనగాడ పాలు మరిసి ఎన్నాళ్ళు అయ్యిందో, నువ్వు కొలువు కుదిరి ఎన్నాళ్ళు అయిందో అని ప్రజలను తన పాట ద్వారా ఆ యొక్క చిన్న పిల్లగాడి యొక్క బాధల్ని, గాథల్ని, కష్టాల్ని పాట ద్వారా వివరించినటువంటి పరిస్థితి. ఇలాగే ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేక పాటలు వచ్చినటువంటి ఆ పాటలన్నీ కూడా మట్టి పిసుకునేటటువంటి వాళ్ళు, వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళు, ముళ్ళుగర చేతబట్టి అడగతునేటటువంటి వాళ్ళు, బాంచాన్ని కాల్మొక్త ధర అనేటటువంటి సమాజాన్ని ఒక తుపాకీ పట్టించినటువంటి చరిత్ర ఆనాడు పాటకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉన్నది. అట్లాగే ఆ పోరాటం అయిపోయిన తర్వాత నక్సల్బరీ పోరాటం వచ్చింది. నక్సల్బరీ పోరాటంలో ఆనాడు ఆ నక్సల్బరీ స్ఫూర్తిని అందుకొని శ్రీకాకుళంలో సుబ్బారావు పాణిగ్రాహి కమ్యూనిస్టులం మేము కష్టజీవులం, అవునన్నా కాదన్నా దేయిష్టులం, కమ్యూనిస్టులం మేము కష్టజీవులం అంటూ కష్టజీవులు అంతా కూడా కమ్యూనిస్టులం అంటూ ఆనాడు శ్రీకాకుళ రైతాంగ పోరాటంలో శివంగులాగా ప్రజలను తిరుగుబాటుకు తన జమిడిక అట్టడుగు వర్గాలు మోగించేటటువంటి జమిడికను ఆయన బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ ఈ యొక్క వివక్షతకు వ్యతిరేకంగా అట్టడుగు వర్గాలు మోగించేటువంటి జమిడికను తీసుకొని తాను జమిడిక మోతాదు మోగించి ఆనాడు ప్రజానికాన్ని చైతన్యపరిచి ఆయన ఆ పోరాటంలో అసలు పోయటం జరిగింది. ఆ యొక్క బండి యాదగిరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన అందించిన స్ఫూర్తి, అట్లాగే శ్రీకాకుళ సాయుధ రైతాంగ పోరాటంలో
సుబ్బారావు పాణిగ్రాహి అందించినటువంటి స్ఫూర్తి వీటి అన్నిటిని కూడా మేళవింపు చేసుకుని అరుణోదయ సాంస్కృతిక సమైక్య 1974లో ఆవిర్భవించడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటంలో తన కళాన్ని కదిలించినటువంటి కానూరు వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య 1974లో హైదరాబాద్ ఉస్మానియా క్యాంపస్లో ఉదయించడం జరిగింది. దాదాపుగా 74 నుండి ఇప్పటి వరకు చూసుకుంటే 52 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి అరుణోదయ సాంస్కృతిక సమైక్య అనేక సమస్యలపైన, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన దోపిడీకి వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా, అంచువేతకు వ్యతిరేకంగా, అసమానతకు వ్యతిరేకంగా తన యొక్క కళాన్ని గళాన్ని ఎక్కుపెట్టింది కానూరు వెంకటేశ్వరరావు, అరుణోదయ రామారావు, గోడ అంజయ్య, అట్లాగే మనందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి, ఈ ప్రాంతం వ్యక్తి అయినటువంటి అరుణోదయ నాగన్న. వీరందరూ ఎంతో మంది తమ కళలను గళాలను, తమ ఆటను పాటను ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం, ఈ యొక్క సమస్యలు ఏ విధంగా పరిష్కారం అవుతాయో చూపేటటువంటి మార్గం ఏదైతుందో ఆ మార్గాన్ని మనకి తమ ఆట ద్వారా పాట ద్వారా గుర్తు చేసినటువంటి పరిస్థితి, మనల్ని కార్యోన్ముఖులు చేసినటువంటి పరిస్థితి. అలాంటి అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర మహాసభలు కూడా 7వ మహాసభల్ని హైదరాబాద్లో ఏప్రిల్ 10-11వ తారీఖున నిర్వహించుకోబోతుంది. ఆ కార్యక్రమానికి కూడా మీరంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఈ జిల్లాలో ఒక ప్రజలను చైతన్యపరచడంలో అనేక పోరాటాల్లో, ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే, ఆనాడు ముఖ్యంగా జీతగాల సమస్య కావచ్చు, ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి దొరలు భూస్వాములు చేస్తున్నటువంటి అగత్యాలకు వ్యతిరేకంగా, అన్యాయాలకు వ్యతిరేకంగా, అక్రమాలకు వ్యతిరేకంగా పీడిత ప్రజల పక్షాన ఎట్లా పోరాడాలి, ఎట్లా సంఘం కట్టాలి, వాళ్ళని ఎట్లా నిలబెట్టాలన్నటువంటి దాంట్లో ఒక బలీయమైనటువంటి కృషి చేసింది. ప్రజలందరినీ ఒక దగ్గరికి తీసుకురావడం కోసం ఆనాడు వారు పెట్టింది తిన్నారు. ఈ యొక్క గ్రామాల్లో తిరుగుతూ తమ ఆట ద్వారా, పాట ద్వారా, మాట ద్వారా ప్రజల్ని చైతన్యపరిచారు. అలాగే సారా వ్యతిరేక పోరాటంలో సారా తాగితే మన యొక్క కుటుంబాలు రోడ్డున పడతాయి, మన యొక్క జీవితాలు పాడైపోతాయని సారా వ్యతిరేక పోరాటం వచ్చినప్పుడు దాంట్లో ముఖ్యంగా అగ్రభాగాన నిలబడి పోరాడినటువంటిది అరుణోదయ సాంస్కృతిక సమైక్య. అట్లాగే తర్వాత జరిగినటువంటి రైతాంగం చేస్తున్నటువంటి, రైతులు పండిస్తున్నటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక ప్రభుత్వాలు పెట్టుబడి సహాయం అందిస్తున్న ఈ రోజు కానీ ఆ రోజు కనీసం మద్దతు ధర కూడా ఎవరైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో రైతు కళ్ళం నిండా గింజలున్న రైతన్న, పళ్ళం నిండా మెతుకులు లేవు రైతన్న అంటూ ప్రజలను చైతన్యపరిచింది అరుణోదయ సాంస్కృతిక సమైక్య. అట్లాగే కూలి చేసుకునేటటువంటి వ్యక్తులు తమకు పొట్ట గడవడం కోసం పొద్దుకు కూలి చేసుకొని తమ యొక్క జీవితాల్లో కష్టాలను నష్టాలను ఎవరికి కారణమైనటువంటి తెలియని అగమ్య గోచరమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారికి మన కష్టానికి కారణం దోపిడీ పాలనపై దండెత్తమని చెప్పింది అరుణోదయ సాంస్కృతిక సమైక్య. అట్లాగే మరిదశ తెలంగాణ ఉద్యమంలో మీరందరూ చూశారు. మరిదశ తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి పోరాటంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే అనేక మంది కళాకారులు ఈనాడు ఉద్యోగాలలో సాంస్కృతిక రంగ కళాకారులుగా జాబ్ తీసుకొని పనిచేస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నప్పటికీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆనాడు కూడా అనేక మంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సాగుతున్నటువంటి ఉద్యమంలో ధూమ్ధాములు పెడితే, ఆటపాటలు పెడితే 100,000 డబ్బులు తీసుకొని ఆట ఆడి పాట పాడినటువంటి సందర్భాలు చాలా చూసాం మనం. కానీ అరుణోదయ సాంస్కృతిక సమైక్య అనేటువంటిది ప్రజల కోసం ఆడింది, ప్రజల కోసం పాడిందే కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి చరిత్ర అరుణోదయ సాంస్కృతిక సమైక్యకి లేదు. దాన్ని నిగర్వంగా మనం చెప్పుకోవడానికి ఎలాంటి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. అట్లాగే అనేక ఉద్యమాలు, అనేక పోరాటాల్లో అరుణోదయ పాత్ర అనేటువంటిది అచంచలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులు నేడు దేశంలో మతోన్మాద మూడు పాపిస్టు పాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజల మధ్యన, కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఏ తిండి తినాలి, ఏ బట్ట కట్టుకోవాలి, ఎలా వ్యవహరించాలి, ఏ దేవుడికి దండం పెట్టాలనేటువంటి ప్రజలని వాళ్ళే నిర్ణయించేటటువంటి స్థాయిలో ఈనాడు పాలకవర్గం ఉన్నది. ఒక పక్క మన దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని కూడా బహుళ జాతి కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు,
కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ దాన్ని మభ్యపెట్టుకోవడం కోసం ప్రజల మధ్యన ప్రజల యొక్క సెంటిమెంట్లతోటి ప్రజల యొక్క మెదళ్లలో ఉన్నటువంటి తరతరాలుగా గూడు కట్టుకున్నటువంటి దేవుడు దయ్యం అనేటువంటి సాంప్రదాయాలు ఏవైతున్నాయో వీటన్నిటిని కూడా ఓన్ చేసుకొని ఈనాడు మన మైండ్లను డైవర్ట్ చేయడం కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి ఈనాడు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నది. దానికి తగ్గట్టుగానే ఈనాడు మన విద్యా విధానంలో కూడా అనేక మార్పులు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. నువ్వు జ్యోతిష్య శాస్త్రాన్ని ఈనాడు మన విద్యలో ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి. ఒక అజ్ఞానమైనటువంటి ఒక మూఢనమ్మకాన్ని ప్రజల మైండ్లలో చెప్పించడం కోసం ఈనాడు దుర్మార్గంగా ప్రమాదకరంగా ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈనాడు సీరియళ్ళు, సినిమాలు ఇవన్నీ కూడా కల్చర్ని ఏం మనకు బోధిస్తున్నాయో మనం చూస్తూనే ఉంటాం. కష్టపడేటటువంటి అక్కలు, మనం కూలికి పోయి నాటుకు పోయి కష్టపడేటటువంటి అక్కలు సాయంత్రం రాగానే టీవీ పెట్టుకుంటారు. కానీ టీవీ పెట్టుకొని టీవీలో ముందు కూర్చుంటే ఎప్పుడైనా సరే పని చేసే వాళ్ళని ఎప్పుడైనా టీవీలో చూపెట్టారు అంటే చూపెట్టరు. ఎవరిని చూపిస్తారంటే కారులో కలిగిన వాళ్ళ సోకు, కారులో బంగ్లాలో తిరిగే వాళ్ళనే తప్ప కష్టజీవి తల్లుల కష్టాలు చెప్పరు. ఇవన్నీ కూడా కలిగిన వాళ్ళ సోకు కోసం, వాళ్ళ డబ్బు కోసం, వాళ్ళ వ్యాపారం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగమే తప్ప మనకి వాళ్ళు ఇచ్చే మెసేజ్ టీవీలో కానీ సినిమాలో కానీ ఏమాత్రం ఉండదు. ఇదంతా కూడా వ్యాపారం కోసం వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామా. దానికి ప్రజల్ని ఈనాడు చాలా విపరీతంగా ప్రజల్ని సోషల్ మీడియా, ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ని మొత్తాన్ని కూడా డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఒక అభ్యుదయకరమైనటువంటి భావాచారం వైపు అరుణోదయ సాంస్కృతిక సమైక్య తీసుకుపోవడానికి నాటి నుండి నేటి వరకు కృషి చేసింది. ఇప్పుడు కూడా ప్రమాదకరంగా పరిణమించినటువంటి ఈ యొక్క పాపిస్టు విధానాలకు వ్యతిరేకంగా అరుణోదయ ఆటను పాటను మరింత పదును పెట్టాల్సినటువంటి అవసరం, పోరాడాల్సినటువంటి అవసరం ఈ యొక్క ప్రస్తుత పరిస్థితిలో ఉందని తెలియజేస్తూ ఈ యొక్క మహాసభకి ఆహ్వానించినటువంటి జిల్లా